రాష్ట్రాన్ని కరోనాకు అప్పచెప్పి రాజకీయాలా? వైసీపీ నేతలు మాట్లాడితే దేశం మొత్తం ఏపీనే చూస్తోంది అంటారు. వీరభజన పరులు ఇంకాస్త ముందుకెళ్ళి ప్రపంచమే ఇటు చూస్తోంది అంటారు. ఇప్పుడు నిజంగా అదే పరిస్థితి వచ్చింది. దేశం మొత్తం ఆందోళనతో ఆంధ్రప్రదేశ్నే చూస్తోంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోని 11 జిల్లాలు అంటే సుమారు 85% రాష్ట్రం రెడ్ జోన్ పరిధి కిందకు వచ్చిందంటూ కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ పేర్కొంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితి లేదు. ఇది కేవలం ముఖ్యమంత్రి అసమర్థత మాత్రమే కాదు, క్షమించరాని నిర్లక్ష్యం కూడా. వారం రోజుల కిందట రాష్ట్ర పరిస్థితిని ప్రధాని దగ్గర దాచి లాక్డౌన్ ఎత్తేయించే ప్రయత్నం చేశారు జగన్ గారు. My opinion, sir, lockdown should be limited to the red zones. ఇప్పటికీ విశాఖపట్నంలో కరోనా పరిస్థితి మీద అనేక అనుమానాలున్నాయి. ఇదంతా కేవలం ఎన్నికలు నిర్వహించడం కోసమేనా? ప్రజల ప్రాణాల కన్నా జగన్ గారికి స్వార్థ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమయ్యాయా? ఎన్నికల కమిషనర్ను తొలగించడం మీద పెట్టిన దృష్టి కరోనా నియంత్రణపై ఎందుకు పెట్టలేకపోతున్నారు? తన రాజకీయాల కోసం ప్రజల ప్రాణాలను నిర్లక్ష్యం చేసే హక్కు ముఖ్యమంత్రికి ఎవరిచ్చారు? ఇందుకేనా ప్రజలు మీకు అధికారం ఇచ్చింది? ఇప్పటికైనా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కరోనా నియంత్రణ చర్యలు చేపట్టాలని తెలుగుదేశం డిమాండ్ చేస్తోంది.